అంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చెప్పారు, నేను మారిన చంద్రబాబుని చూస్తారు, నేను మారానని చెప్పంటారు. మార్పేం కనపడదు. మారాలి. ఆ మార్పు వస్తుందని మేము ఆశించాం. ఎందుకంటే 124 సీట్ల అమోఘ బలం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్ప విజయం అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా రాలా. 294 ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 230 స్థానాలు వస్తే మొన్న 170 స్థానాలకు 120 స్థానాలు విజయం. ఆ తరహాసం ప్రజలు ఎంతో ఆశించి చేశారు. 124 కోరికలతో చేశారు. ఆ కొత్త మార్పు అనేది రావాలి. నేను గతంలో మొట్టమొదటి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే మేము కొత్త చంద్రబాబు చూడాలి, చంద్రబాబు నాయుడులో అవసరం వస్తే చంద్రనిప్పులు కలిగించే చంద్రబాబు నాయుడు చూడాలని కూడా ఆశించాం. ఇంకా ఆశిస్తున్నాం. ఇంకా మార్పు ఏం కనపడలేదంటారా? అంటే పరిపాలన కాలం 6 నెలలే కాబట్టి ఇంకా కాలం ఉంది కాబట్టి మనిషిగా అడుగులేస్తాడు. మారేను అని చెప్తున్నారు కదా. నేను జరిగినటువంటి కలెక్టర్ మీటింగ్లో కూడా నేను మారాను, కొత్త చంద్రబాబుని చూస్తారని చెప్పి అంటున్నారు. 94 బాబుని చూస్తారంటున్నారు. ఆ 94 బాబు ఇప్పుడు ఏం కనిపించట్లేదు. నాకు తెలిసి అయితే 94 బాబు కూడా అక్కర్లేదు సార్, 24 బాబే కావాలి. 94 పరిస్థితులు వేరు, 24 పరిస్థితులు వేరు. ఈ రోజున ఏంటంటే కాలం మారింది, కాలంలో సమస్యలు మారినాయి, కొత్త వాతావరణం వచ్చింది. ఆ దిశగా మారాలి. మారాను అనేది బాబు గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా మారింది లేనిది ప్రజలు నిర్ణయించాలి. అందుకని కాస్త కష్టపడ్డోళ్ళు ఒక ముద్ద అన్నం పెట్టగలిగితే, ముందు ఆ అమరావతికి ఒక అన్నం పెట్టగలిగితే ఆ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాలకుడైనా నిర్ణయాలు తీసుకునే ముందు జిగేల్మంటూ మెరవాలి సార్. అంటే గుమగుమలాడాలి పరిపాలన గుమగుమలాడాలి. అది అందించాలి. ఈ 6 నెలలు ఆ ఫ్లవర్ ఏం కనపడుతుందా మీకు? ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో ఆ ఫ్లవర్ ఏం కనపడుతుందా? కొత్త నిర్ణయాలు, విప్లవాత్మక నిర్ణయాలు అయితే ఏమీ లేవండి. వాళ్ళు ప్రకటించిన సూపర్ 6 అమలు మీద దృష్టి పెట్టారు, పరిపాలనా రూలింగ్ మీద దృష్టి పెట్టారు. అడపాదడప గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద, అది రేషన్ బియ్యం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, లేదా విచారణ పర్వాల మీద, లేదా కాదంబరి జత్వాని విషయాలు కావచ్చు, కొన్ని సిట్లు వేస్తున్నారు. తిరుపతి లడ్డు వ్యవహారం కావచ్చు, పరిశీలన చేస్తున్నారు, చర్యలు తీసుకుంటామని అంటున్నారు. తీసుకున్న వాళ్ళ మీద తీసుకున్నారు. చాలామంది తీసుకోకోకుండానే న్యాయస్థానాలకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెస్తున్నారు. ఆఖరికి ఆర్జీవీ లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి. సీజ్ ద షిప్ అని చెప్పాను. షిప్ ఎంతవరకు వచ్చిందండి? అందుకని మరి చర్యలు తీసుకుంటే దానికి సంబంధించి ఉంటుంది. వాళ్ళు ఏమని చెప్తున్నారు ఇప్పటికీ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్ ఎక్కాడు కానీ ఆ షిప్కి ఎందుకు పోలేదు అంటున్నాడు. ఏది పెయ్యవల కేశవ్ మేనల్లుడి యొక్క షిప్కి. అంటే ఈ షిప్లో దొంగలు ఉండారా? అంతే కదా. అంటే ఇవన్నీ కూడా పరిశీలిస్తారండి ప్రజలు చాలా చూస్తున్నారండి, గమనిస్తున్నారు. కమల్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పా, ప్రజల వెర్రి గొర్రెలు, ప్రజల మేకలు మేమేదో పింఛన్లు ఇచ్చేస్తే తీసుకొని పండగ చేసుకుంటారు ఆయన అనుకున్నాడు. నేను నొక్కుతున్నాను, నొక్కుడికి 34 సార్లు నొక్కా, 2,72,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చా, పంచా, తుంచా, ఇక నాకు సెల్లం లేదు, వై నాట్ 175 అన్నాడు. వెరసి ఏమైంది? అందుకని ప్రజలు అన్నీ గమనంలో తీసుకుంటారు, పరిశీలిస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి చాలా అప్రమత్తమైన పరిపాలన చేయాలి సార్. ఎందుకంటే పరిపాలన అంటేనే బరువు, పరిపాలన అంటేనే బాధ్యత, పరిపాలన అంటేనే సమన్యాయం, సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే నినాదాలు చేయటం కాదు సార్, మాటల కోటలు దాటడం కాదు, చేతల గడపలు దాటాలి సార్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మీ అమరావతి ఉద్యమం పూర్తవుతుంటారా? 5 ఏళ్ళు ఏమన్నా కొలికొస్తుందా? రాజధాని పోరాడి తీసుకొచ్చండి అమరావతిని. రాజధానికి మాత్రం కమల్ గారు మంచి రోజులే వచ్చినాయి. పెద్ద ఎత్తున ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇతర హడ్కో నిధులు అవి కలిపి మరో 15,000 కోట్ల రూపాయలు. ఈ రోజున సిఆర్డీఏ కమిషనర్ చెప్పింది 20,000 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో ఎర్రిపాలెం దగ్గర నుంచి అమరావతికి రైల్వే లైన్ వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ మీద 2-3 బ్రిడ్జిలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్రానికి కనెక్టివిటీ చేస్తున్నారు అమరావతి చుట్టూ. అది ఆ పరిస్థితి అయితే అమరావతికి అయితే అభివృద్ధికి చెల్లడం లేదు. కాకపోతే ఇక్కడ ఒక మాట ఉంది, ఇంకా అమరావతి మీద కత్తిగట్టిన జగన్మోహన్ రెడ్డి అయితే 3 రాజధానులు ఉపసంహరించుకుంటున్నారన్న మాట అయితే ఆయన అనలా. ఇప్పటికీ ఆ ప్రస్తావనే లేదు. ఎందుకంటే అసెంబ్లీ చట్టాల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా న్యాయస్థానాలు కూడా గౌరవించిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించలా, నేను తృణీకరించాడు. మరి ఇంతంత అభివృద్ధి జరిగిన తర్వాత రేపు మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి
ఈ అమరావతి ఉండటానికి లేదు, మళ్ళీ నేను ఋషికొండ పోతా, ఆల్రెడీ నేను కట్టుకున్నాను అంటే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా? అని అంటే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా? 29 ఎన్నికలు మళ్ళీ జమిలీ అంటారు, నేను ఏదో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. జమిలీలో మళ్ళీ వైసీపీ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో దొంగలో గెలుస్తారు, దొరలో గెలుస్తారు. మనం చూసాం. మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట గెలిచిండు? ఇప్పుడు ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పుని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగా జవాబుదారీతనంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల ప్రకారంగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వంలో లోపాలు, మళ్ళీ ప్రభుత్వంలో తప్పులు కనుక జరిగితే మళ్ళీ ప్రతిపక్షానికి మళ్ళీ అవకాశమే కదా.